హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా గోరు చిక్కుడుకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వాటర్ పోసుకొని అందులో ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ వాటర్ అంతా వంపేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో మనం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము. అది కూడా ఫ్రై చేసేసుకుందాము. మనకు ఆనియన్ మగ్గాలండి. ఆనియన్ మగ్గడానికి మనం మూత పెట్టుకుందాము, త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు మూత తీసుకొని చూసుకున్న తర్వాత ఆనియన్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై అనేది మనకు త్వరగా కంప్లీట్ అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా హెల్తీ కూడా. ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఇది వీక్లో వన్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మన గోరు చిక్కుడుకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇవి ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి కాబట్టి చాలా త్వరగానే కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. దీనివల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంతేనండి, మన గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే మన గోరు చిక్కుడుకాయ ఫ్రై చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా మనం తినచ్చు. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.